ఫ్రెండ్స్, మీరు రోజు మన ఇల్లుని ఎలా శుభ్రం చేసుకుంటామో, మన ఇంట్లో ఉన్న గదుల్ని గట్ట రూమ్స్ని ఎలా శుభ్రం చేసుకుంటామో, శుభ్రం చేస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు. అదే శుభ్రం చేయకుండా దాన్ని ఒక నెల 2 నెలలు, ఒక సంవత్సరం, కొన్ని సంవత్సరాలు అలా వదిలేస్తే ఆ ఇల్లు ఏమవుతుందో మీకు తెలుసు. ఓకే. సో అలాగే మీరు కనుక మీ యొక్క ఇల్లుని అలాగా తొడవకుండా కనుక కొన్ని సంవత్సరాలు వదిలేస్తే ఏమవుతుందో సేమ్ అలాగే మీ శరీరాన్ని ఆ యొక్క ధ్యానం చేయకుండా దానికి ధ్యాన సాధన చేసి మీ యొక్క శరీరం అనే దాన్ని, మీ యొక్క శరీరం అనే గదిని కనుక మీరు నెలల పాటు, సంవత్సరాల పాటు దాన్ని అలా వదిలేస్తే, ధ్యానం చేయకుండా ఆటోమేటిక్గా మీ లోపల నుంచి నాకు ఈ రోగం ఉంది, నాకు ఆ రోగం ఉంది అనే కొన్ని రోగాల పేర్లు ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆ ముక్కు దగ్గర ఆ శ్వాసను గమనించడం మానేస్తారో ఆటోమేటిక్గా రూమ్ ఎలా చెత్త చెదారాలతో నిండిపోయి ఒక లోపల బీభత్సంగా భయంకరంగా తయారవుతుందో అలాగే మీ శరీరం తల నుంచి కాళ్ళ వరకు రోగాలతో ఆటోమేటిక్గా తయారై ఉంటుంది. మీకు ధ్యానం తెలిస్తే మీరు తెలిసిన వెంటనే మీరు చేసేయాలి. తెలియకపోతే అది వేరు. తెలియకపోతే ఏం చేస్తారు? హాస్పిటల్కి వెళ్ళి పోయించుకొని, పొడిపించుకొని, మందులు వాడి తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ తోటి బెటర్ అవుతుంది. అది వేరే విషయం. కానీ ధ్యానం తెలిసినా కూడా ఇంకా మీ బతుకులు మారకుండా, ఇంకా నేను ముచ్చటిస్తాను, తర్వాత చేస్తాను, వాయిదాలు వేస్తానని మీరు ఇల్లుని అలా వదిలేస్తే తర్వాత చూస్తే అసలు మీరు నడవగలరా ఇంట్లో? ఆ ఇల్లు ఎలాగైతే ఎందుకు పనికిరానంటే పోతుందో రకరకాల పాములు అన్ని చెత్త చెదాలు అన్నీ చేరతాయి అక్కడ. సేమ్ మీ శరీరంలో కూడా రకరకాల రోగాలన్నీ వచ్చి చేరతాయి. ఎప్పుడు ధ్యానం తెలిసి నువ్వు ఆ శ్వాసను గమనించినప్పుడు. ధ్యానం తెలియనప్పుడు హాస్పిటల్కి వెళ్ళి హాయిగా పొడిపించుకొని వస్తూ ఉంటాడు. ఆడి కథ వేరు. కానీ మీకు ధ్యానం తెలిసి అంతా క్లీన్ చేసుకోవడం మీకు తెలిసి మీ శరీరాన్ని రోగాల పాలకుండా వజ్రంగా తయారు చేసుకునే అది మీకు తెలుసు. ఈ శ్వాస మీద ధ్యాస పెడితే శరీరం, ఈ రోగాల పాలైన శరీరం వజ్రంగా తయారవుతుంది తెలుసు మీకు. అయినా సరే మీరు ఇంకా నేను వాయిదాలు వేసి పావు గంట చేస్తాను, 5 నిమిషాలు చేస్తానంటే అది మీ ఇష్టమే. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఉదయం సాయంత్రం మీ యొక్క శరీరం అనే గదిని తుడుచుకుని హాయిగా ఉండండి.